ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 4 అక్షరాల నామం నిష్కారణ. ఓం నిష్కారణాయ నమః అని చెప్పుకోవాలి. నిష్కారణ అంటే ఏ కారణము లేనిది అని అర్థం. అమ్మవారు ఉండటానికి కానీ, సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కానీ కారణం ఏంటి అంటే సమాధానం ఏమీ ఉండదు. ఒక కారణాన్ని అనుసరించి ఆవిడ ఈ పనులన్నీ చేయటం లేదు. ఒకవేళ కారణం ఏంటని అడిగారనుకో, నా ఇష్టం అని చెప్తుంది. ఇదే అసలు కారణం. ఒక ఇష్టమైన పనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం ఆ అడ్డంకులన్నీ తొలగించుకుంటూ ఆ పనిని పూర్తి చేస్తాం. ఇష్టం లేని పనిని మనం ఏదన్నా చేయాలంటే అన్ని అవకాశాలున్నా అవే అడ్డంకులుగా సృష్టించి దాన్ని మనం చెయ్యం. జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఇట్లా నా ఇష్టం అని చెప్పడాన్ని ఏంటో అర్థం కాదు. అన్నిటికీ ఆధారం, అన్నిటికీ ఒక స్వరూపం ఆ పరమేశ్వరియే. ఆమె సృష్టి స్థితి లయలు నిర్వర్తించేటువంటి మహాశక్తి, సమస్త విశ్వానికి ఆధారమైనది. మరి ఆమెకి ఇంకో కారణం లేదు. అందుచేతే ఆవిడికి నిష్కారణ అని పిలువబడుతుంది. ఈ సృష్టికి ఆమె ఆది, ఆమె అనాది. కాబట్టి ఆమెకు వేరే కారణం లేదు. పరమేశ్వరికి కార్యకారణాలతో ఎటువంటి నిమిత్తం లేదు. స్వభావ సిద్ధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కలిగినటువంటి అమ్మవారు ఈ జగత్తును నిర్మించడానికి ఎటువంటి కారణంతో కూడా ఆవిడికి పని లేదు. ఈ సృష్టిలో అనాలి అన్నా, లేకపోతే ఈ బ్రహ్మాండంలో అనాలి అన్నా, ఈ సృష్టి కూడా సృష్టించబడ్డ ఆధారం ఆ జగన్మాతే. ఇక ఆవిడికి వేరే కారణాలు ఏముంటాయండి? సమస్తం కూడా ఆమె నుంచి వచ్చింది. తిరిగి సమస్తం కూడా ఆమెలోకే ఐక్యమైపోతూ ఉంటుంది. ఆ తల్లి నిత్య సంతోషిని, అమృత స్వరూపిణి. జీవులు చేసే ప్రతి పనికి కూడా ఒక కారణం ఉంటుంది. చివరికి అన్నిటినీ త్యాగం చేసిన సాధువులకు కూడా అట్లా చేయడానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఆ జగన్మాత ఇంతటి సృష్టిని సృష్టించి ఏ కారణం లేకుండానే దాన్ని స్థితిలయలన్నింటినీ కూడా చూస్తూ ఉంటుంది. అమృతమైనటువంటి ఆనందం నుంచి పుట్టిన ఈ ద్రవ పదార్థానికి కారణం అని పేరు. అలాంటి ఆనందం చేత పరిపూర్ణురాలు పరమేశ్వరి. ఆమె పరంజ్యోతి. ఆత్మకు రూపం, కార్యకారణాలు లేవు. అందుచేతనే అమ్మవారిని నిష్కారణ, ఏ కారణం లేని ఉంటుంది అని మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకుంటాం. ఈ నామం మనం నిత్యం జపం చేస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సరే మనం ఎదుర్కొనేటువంటి స్థితి కలిగి ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నమ్మకంతో, ధైర్యంతో పనిచేస్తాం. కాబట్టి ఆ నామాన్ని నిత్యం మనం జపించుకుంటూ ఓం నిష్కారణాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.